మిల్క్ తీయాలంటే చాలా కష్టం. దానికి కూడా యాంత్రీకరణ వచ్చింది. మొన్ననే మా సెప్ సిఓ గారికి ముఖ్యమంత్రి గారు అవి కూడా గ్రూపుల వారిగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇస్తే రేపు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుందని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరిగా ఈ డిపార్ట్మెంట్లో ఏవైతే టార్గెట్లు ఇచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి పూర్తి స్థాయిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, నా ఆలోచన అంతా ఒకటే, ఇవన్నీ చేసి పశురంగ రంగంలో ఉత్పత్తులు పెంచడంతో పాటుగా మనం వాల్యూ ఎడిషన్ కూడా వెళ్ళాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. అవసరమైతే ఎంఎస్ఎంఈ మినిస్టర్, మన మినిస్టర్ కలిసి ఒకసారి కూర్చొని ఇందులో వాల్యూ ఎడిషన్ ఏవైతే తీసుకురాగలం. ఈరోజు మీరు మిల్క్ ఉంది, ఒక్క మిల్క్నే మనం సేల్ చేస్తే లాస్ వస్తుంది తప్ప లాభం రావటం లేదు. చాలామంది రైతులు వస్తున్నారు, సార్ మిల్క్ రేట్లన్నీ బాగా పడిపోయాయి, చాలా ఇబ్బంది కలుగుతుందని. అదే మిల్క్ని వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈరోజు అన్నీ తయారవుతున్నాయి. ఆ రకంగా మనం ఈ డిపార్ట్మెంట్లో ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాల్యూ ఎడిషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అవుతుంది ఈ దేశానికి. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా మనం తయారు చేయొచ్చు. అంత అవకాశాలు డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైనటువంటి బాధ్యత, చాలా పెద్ద డిపార్ట్మెంట్. అగ్రికల్చర్ ఎలా అంటే ఇంతకుముందు 3-4 మినిస్టర్స్ చేసేవాళ్ళు. నా మీద ఒక నమ్మకం విశ్వాసంతో దీన్ని అప్పచెప్పారు. నేను అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీస్ కానీ ఇవన్నీ మనకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా రాష్ట్ర జిఎస్డిపిని కూడా గణనీయంగా పెంచడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా నేను అన్ని రకాలుగా సహాయ సహకారాలు డిపార్ట్మెంట్లో డాక్టర్లకు కానీ, ఎంప్లాయీస్కి కానీ, ఇటు రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, టక్కర్ గారికి వారి టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అసలు ఇటువంటి కాన్క్లేవ్స్ పెట్టకపోతే అసలు చర్చే లేదు, చర్చే లేకపోతే దృష్టే లేదు, దృష్టి పెట్టకపోతే దీన్ని డెవలప్ చేయడం చాలా కష్టం. చాలా సంతోషం. ఎప్పుడైతే ఫిషరీస్ మీద పెట్టారో దానిలో కదలికి వచ్చింది, ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ మేము సపరేట్గా ఒక 2 మీటింగ్లు పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం కావాలని వాళ్ళ యొక్క యూనియన్స్తో మాట్లాడి సహకరించాం. రేపు యానిమల్ హస్బెండరీలో కూడా అదేవిధంగా చేస్తామని సందర్భంగా తెలియచేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినటువంటి జిఎఫ్ఎస్సి సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నా టెక్నాలజీ రిలేటెడ్ సెగ్మెంట్ స్టార్టప్ పీపుల్ వచ్చారు. సో 3 మెంబర్స్ ఉన్నారు, వారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. స్టార్టప్ పీపుల్ స్టార్టప్ పీపుల్ స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ టెక్నాలజీ రిలేటెడ్ సెగ్మెంట్ స్టార్టప్ పీపుల్. ఇందాక మాట్లాడిన వాళ్ళు 3. సార్ మొత్తం పోడియం మైక్ పొజిషన్ మారిపోయింది సార్ హైట్కి. ఓ మై గాడ్. యా ప్లీజ్, డోంట్ మైండ్. Good morning, sir. Thank you so much for giving this opportunity. Sir, we developed a product called Godar. Godar అనేది ఒక యానిమల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అండి. ప్రస్తుతానికైతే ఏవైతే ఇయర్ ట్యాగ్స్ వాడుతున్నామో ఆ ఇయర్ ట్యాగ్స్ అనేవి యానిమల్కి చాలా పెయిన్ కాజ్ చేస్తాయి. అండ్ అవి ఎప్పుడైతే మేతకి బయటకు వెళ్తాయో దేనికైనా చెట్టుకి దేనికైనా తగిలి ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఏదైతే డేటా దానికి
ఆ ట్యాగ్కి పెట్టి కలెక్ట్ చేస్తున్నామో ఆ ట్యాగ్ పోయినప్పుడు ఆ డేటా మొత్తం పోతుంది. సో న్యాచురల్గానే వాటి మూతి మీద ఒక ప్రింట్ ఉంటుంది. మనకి వేలి ముద్ర ఎలా ఉంటుందో వాటికి మూతి మీద ఒక ప్రింట్ ఉంటుంది అనమాట. సో ఆ మూతి మీద ఉన్న ప్రింట్ని మేము ఒక యాప్ డెవలప్ చేసాము. సో దాన్ని జస్ట్ మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న కెమెరాతోటి ఆ మూతి మీద ఉన్న ప్రింట్ని మీరు క్యాప్చర్ చేస్తే ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది. దాన్ని మేము గోదార్ ఐడి అంటున్నాము. ఈ గోదార్ ఐడికి ఈచ్ అండ్ ఎవ్రీ హెల్త్ రికార్డ్, ఇన్సూరెన్స్ రికార్డ్, లోన్ రికార్డ్, ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది యానిమల్ ఏదైతే డేటా ఉంటుందో అదంతా కలెక్ట్ చేస్తామన్నమాట. మా మోటో ఏంటంటే అది యానిమల్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు దాని డేటా లాస్ అవ్వకూడదు. ఏదైనా డెసిషన్ మనం లైఫ్ స్టాక్ సెక్టర్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నామో అది డేటా డ్రివెన్ డెసిషన్ ఉండాలి అనేది మా ఆలోచన. సో మేము రీసెంట్గా కూడా తిరుపతిలో పైలట్ ప్రాజెక్ట్ చేసాము. ఆ పైలట్ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వాళ్ళ హెల్ప్ తోటి, దామోదర్ నాయుడు గారి హెల్ప్ తోటి మేము 25,000 యానిమల్స్కి గోదార్ ఐడీస్ జనరేట్ చేసాము. తిరుపతి డిస్టిక్లో ఉన్న జేడీ గారు వాళ్ళ టీం అంతా మాకు చాలా హెల్ప్ చేశారు ఆన్ ఫీల్డ్. సో ఆ పైలట్ ప్రాజెక్ట్ నుంచి మేము చాలా నేర్చుకుని దాన్ని యాక్యురసీని కూడా బాగా ఇంప్రూవ్ చేశాము. సో ఈ గోదార్ ఐడి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్కి నెసెసరీ. అండ్ ఏదైతే ప్రస్తుతానికి ఉన్న ట్యాగ్ సిస్టమ్ ఉందో ఆ ట్యాగ్ సిస్టమ్ రీప్లేస్ చేసి ఎప్పటికీ ఆ యానిమల్ డేటా అనేది స్టోర్ చేయాలనేది మా ఐడియా అండి. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేయొచ్చు సార్. మనం ఇంతకు ముందు ఒకటి చేసాం కదా నెరల్స్కి, అదేంటది ఇంతకు ముందు ఒకటి అనుకున్నాం. ఇది రాకముందు మనం రెగ్యులర్ కాకుండా ఇప్పుడు అది అది ఒకటే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం రెగ్యులర్ దాంట్లోకి వెళ్ళాలి. ప్రొసీజర్ అంటే దీన్ని మనం గవర్నమెంట్ పెట్టేసి స్కేలప్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు సక్సెస్ రేట్ ఎలా ఉంది? ప్రస్తుతానికి యాక్యురసీ 96% ఉంది సార్. బట్ అది డేటా పెరిగే కొద్దీ, డేటా సెట్ పెరిగే కొద్దీ యాక్యురసీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్ అంటే బెనిఫిషియరీ తీసుకోవాలా? బెనిఫిషియరీ కూడా తీసుకోవచ్చు సార్. ఇప్పుడు జనరల్గా ఉన్న ఫార్మర్స్ కూడా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సార్. వాళ్ళ స్మార్ట్ ఫోన్ కెమెరా నుంచి కూడా చేయొచ్చు సార్. ఈ ట్రైనింగ్ ట్రైనింగ్ అండ్ మేము వాట్సాప్ ఇంటిగ్రేషన్ కూడా తీసుకొస్తున్నాం సార్ టు మేక్ ఇట్ ఈజీలీ యాక్సెసిబుల్ టు ఫార్మర్. మన డిపార్ట్మెంట్లో చేసాము సార్, ఇది ట్రయల్ చేసాము. మన సెక్రటరీ సార్ కూడా చూపించాము సార్, ఇక్కడ ఒక ప్రోగ్రాంలో చూపించాము. సో దీన్ని స్కేలప్ చేసుకుంటే మనం పెద్ద సర్వర్ మన దగ్గరే పెట్టుకుంటే మనం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏహెచ్ఎల్ ఉన్నారు కదా సార్, ఏహెచ్ఎల్ యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ టు క్రియేట్ డాష్ బోర్డ్స్ ఫ్రమ్ జేడీ గారి లెవెల్, ఏడీ జేడీ లెవెల్ నుంచి డైరెక్టర్ గారి వరకు, మినిస్టర్ గారి వరకు, సీఎం గారి వరకు డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి ఎంటైర్ డేటా విల్ బి షోన్ సార్ ఆల్ ఎట్ వన్ ప్లేస్. ఇప్పుడు మొన్న మనం సర్వే అయిపోయిందమ్మండి, ఎన్యూమరేషన్ అయిపోయింది 100%. ఎన్ని వచ్చాయి మొత్తం యానిమల్స్? అంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనలైజ్ చేశారు. మనకి ఇంకెవ్వలేదు మన స్టేట్. తెలియదు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు అఖిల్ రెడ్డి. మేము లైఫ్ స్టాకిఫై అనే కంపెనీ, స్టార్టప్ కంపెనీ. మేము వచ్చేసి పౌల్ట్రీ ఫార్మ్స్లలో డిసీజ్ ఐడెంటిఫికేషన్ మీద వర్క్ చేస్తున్నాం. పౌల్ట్రీ ఫార్మ్స్లలో మేజర్ డిసీజెస్ అనేవి రెస్పిరేటరీ డిసీజెస్, ఈకోలైల్ డిసీజెస్, స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో మేము ఒక ఐఓటీ డివైస్ డెవలప్ చేసాం. ఆ ఐఓటీ డివైస్ ఏంటంటే పౌల్ట్రీ ఫార్మ్స్లలో డిఫరెంట్ పార్ట్స్లలో ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసి మేము సౌండ్, బర్డ్స్ సౌండ్, ఎన్రోల్మెంట్ పారామీటర్స్ ఫామ్లో క్యాప్చర్ చేస్తుంది. బర్డ్స్ సౌండ్ క్యాప్చర్ చేసిన తర్వాత డేటా మా క్లౌడ్ స్టోరేజ్కి వచ్చి మేము ఒక ఏఐ డీప్ లెర్నింగ్ మోడల్ డెవలప్ చేసాము. మీకు ఒక పౌల్ట్రీలో నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. ఒక బర్డ్కి డిసీజ్ వచ్చింది, అది ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయగలరు? ఇక్కడ ఫార్మర్ కన్సర్న్ వచ్చి ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ కాదు, అంటే కమర్షియల్ ఫార్మ్స్లలో. ఎందుకంటే డిసీజెస్ అనేవి 100% స్ప్రెడబుల్ డిసీజెస్ ఉంటాయి పౌల్ట్రీలో. అతను ఆ ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ చేసే లోపే ఆల్మోస్ట్ అలా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. మనకి ముందు ఐడెంటిఫై చేసి అందులో ఐడెంటిఫై చేసి రిమూవల్ చేయాలి. అది 30 minutesలో మేము ఇప్పుడు నార్మల్గా
48 నుంచి 72 అవర్స్ పడుతుంది ఐడెంటిఫికేషన్ చేయడానికి. ఏ వార్డుకి వచ్చింది కూడా చెప్పాలి. అది కూడా వర్క్ అవుట్ చేస్తున్నాం సార్. బాయిలర్ ఫామ్లో చెప్పొచ్చు ఏ బర్డ్కి వచ్చింది అనేది. లేయర్స్లో అలా చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే అవి కేజెస్లో ఉంటాయి కాబట్టి కష్టం. బాయిలర్ ఫామ్లో ఆల్రెడీ ట్రయల్ చేస్తూనే ఉన్నాం ఏ బర్డ్కి వచ్చిందని కూడా చెప్పడానికి. ఆల్రెడీ అరౌండ్ 97% ఆఫ్ అక్యూరసీ మా మోడల్కి ఇప్పుడు ఉంది. ఆల్రెడీ 160+ ఫార్మ్స్లో ఆల్రెడీ మేము డివైజెస్ ఇన్స్టాల్ చేసినాయి లాస్ట్ 4 months నుంచి. ఒక 3 ఫార్మ్స్ అబ్రాడ్లో, సౌత్ ఆఫ్రికాలో, ఈవెన్ అమెరికాలో కూడా ఒక 3 ఫార్మ్స్ చేస్తున్నాం మేము ప్రజెంట్. Sir, good morning ladies and gentlemen. So, Department of Animal Husbandry నుంచి I am Dr. Sai Mahesh Reddy, veterinary assistant surgeon. సో టెక్నాలజీ అంటే ఎంతో అమౌంట్ ఖర్చు పెట్టి చేయాల్సింది కాదు అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం సింగిల్ పెన్నీ ఖర్చు లేకుండా వాట్సాప్ చాట్ బోట్తో లైవ్ స్టాక్ ఫార్మర్స్ ఫేస్ చేస్తున్నటువంటి ట్రేడింగ్ ఇష్యూస్, మిడిల్ మ్యాన్ ఎక్స్ప్లాయిటేషన్ అయితేనేమి, లేకపోతే యానిమల్ని ఒక చోట నుంచి ఇంటి దగ్గర నుంచి నియర్ బై షాండీస్ సంతలకు తీసుకెళ్ళడానికి అతనికి అవుతున్న ఖర్చులన్నింటినీ కూడా రిడ్యూస్ చేయడానికి ఈరోజు ఇంట్లో నుంచే యానిమల్ని నేను అమ్ముతాను కొనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి నియర్ బై ఏరియాస్లో షోకేజ్ లాగా చూపించడానికి ఒక చిన్న చాట్ బోర్డ్ డెవలప్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున. సో యాక్చువల్గా ఇప్పుడు యానిమల్ని ఒక ₹1,00,000 ఉన్నటువంటి గేదెని కానీ, ఆవును కానీ, లేకపోతే ఏదైనా షీప్ అండ్ గోట్ కానీ ఏదైనా వాల్యూడ్ యానిమల్ని రైతు అమ్ముకోవాలంటే మన దగ్గర రెండు ఇవి ఉన్నాయి సార్. ఒకటి ఆ ఊర్లో ఉన్నటువంటి మిడిల్ మ్యాన్ని తీసుకొచ్చుకోవాలి. అతను చాలా ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. అతను ఎక్స్ప్లాయిట్ చేయడానికి ₹1,00,000 యానిమల్ని అతను ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ₹10,000 నుంచి ₹15,000 అతను తక్కువ కడుగుండొచ్చు. లేదా అతను నమ్మకపోతే నియర్ బై షాండీలో ఉన్నటువంటి సోమవారమో లేదా ఆదివారమో జరిగేటువంటి వారంలో ఒకరోజు జరిగేటువంటి సంతకి తీసుకెళ్ళడానికి డెఫినెట్గా అతను ఖర్చు అవుతూ ఉంటుంది. యానిమల్ లోడ్ చేసుకోవాలి ఆటోలో, తీసుకెళ్ళడానికి ఒక 2,000 3,000 ఖర్చు అవ్వచ్చు. ఆ రోజంతా అతనికి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత అమ్ముడు పోకపోతే అక్కడ మళ్ళీ షాండీస్లో అంతా కూడా ఒక కార్నర్ లాగా అయిపోతారు కొనే వాళ్ళందరూ కూడా. వాళ్ళు కూడా ₹1,00,000 యానిమల్ 80,000 ₹85,000 అంత దూరం తీసుకెళ్ళినా కూడా తక్కువ రేటుకి అమ్మాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు సార్. అలాంటి దానికి రూపాయి కూడా ఖర్చు లేకుండా అతను ఏం చేస్తారంటే చాట్ బోట్ మనము డెవలప్ చేస్తున్నాం సార్ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో. రైతు అమ్మాలనుకుంటే అతను ఏదైతే అమ్మాలనుకుంటున్నాడో చిన్న గూగుల్ షీటు తర్వాత గూగుల్ ఫామ్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి మనం డెవలప్ చేసాం సార్. దీనికి ఏమి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మనము. ఈ టెక్నాలజీని ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనమిత్ర అని చెప్పి చాలా వాటిల్లో చేస్తూ ఉన్నారు. అందులో కనుక ఇన్కార్పొరేట్ చేస్తే డోర్ స్టెప్లోనే రైతు ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకోకుండా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అతని దగ్గర ఉన్నటువంటి యానిమల్ని అతను షోకేస్ చేసుకోవచ్చు. నియర్ బై ఆ మండలంలోనూ ఆ ఊర్లో ఉన్నటువంటి రైతు దాన్ని చూడొచ్చు. వాళ్ళిద్దరిని కూడా డైరెక్ట్గా మిడిల్ మ్యాన్ లేకుండా ఫార్మర్ని, బయ్యర్ని, సెల్లర్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు సార్. ఇది ఒక టెక్నాలజీ సార్. తర్వాత రెండో టెక్నాలజీ వచ్చేసి యానిమల్ని అమ్ముకోవటం కోసం ఒక స్టాండర్డ్ వాల్యూ అంటూ మనం ఇంతవరకు లేదు సార్. ఒకవేళ వెహికల్ని మనం కొనుక్కోవాలి అనుకుంటే 5 లక్షలు 6 లక్షలు బయట చెప్తా ఉంటారు. దానికి స్టాండర్డ్ ప్రైజింగ్ అనేది చేస్తున్నారు సార్ ఆల్రెడీ మార్కెట్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో అతను. లేదా ఒక సెకండ్ హ్యాండ్ కార్ నమ్మాలనుకుంటే ట్రూ వాల్యూ అని చెప్పి ఒక దీని ప్రకారం చేస్తూ ఉన్నారు. చాలా అప్లికేషన్స్ వచ్చున్నాయి సార్. దాని బ్యాటరీ బేస్డ్ లేకపోతే నడుస్తున్నటువంటి కండిషను, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, దీని ప్రకారం డిప్రిషియేషన్ వేసి ఒక కారుకి కానీ ఒక 2 వీలర్కి కానీ ప్రైజింగ్ ఉంది సార్. కాకపోతే డిపార్ట్మెంట్లో మనకి యానిమల్స్కి కళ్ళతో చూసి ఇది 50,000 చేస్తుంది, ఇది 60,000 చేస్తుంది అని చెప్పి ఒక సింపుల్ ఇన్జస్టిఫికేషన్ జరుగుతూ ఉంది సార్. దాన్ని జస్టిఫై చేయడం కోసం ఒక టూల్ డెవలప్ చేశాం సార్. ఆ టూల్ ఏంటంటే ఒక 9, 10 ఇవి ఉంటాయి సార్ మనకి డ్రాప్ డౌన్స్. అందులో యానిమల్ ఏజ్ ఎంత, 2 లాక్టేషన్సా 3 లాక్టేషన్సా, ఒకవేళ నెంబర్ ఆఫ్ లాక్టేషన్స్ అంటే ఈతలు పెరిగే కొద్దీ యానిమల్ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది మనందరికీ తెలుసు. ఈతలు పెరిగే కొద్దీ పాయింట్స్ 0 to 10 పాయింట్స్ స్కేల్ ఉంటుంది సార్ మనకి. ఒకవేళ 2 లాక్టేషన్స్ అయితే మంచి ఇంకా ఫార్మర్కి ఎక్కువ ఇన్పుట్ ఉంటుంది కాబట్టి లాభం ఎక్కువ ఉంటుంది కాబట్టి 0 to 10 పాయింట్ స్కేల్లో దానికి 10 లేదా 9 ఇస్తాము. నెంబర్ ఆఫ్ లీటర్స్ మిల్క్ ఈల్డ్ రోజుకి ఎంత ఇస్తుంది అన్న దాన్ని బట్టి ఒక 15% 20% వెయిటేజ్ ఇస్తాం సార్. స్కోరింగ్ ఇదేం పెద్ద ఎస్ సార్ ఎస్ సార్. మనం డెవలప్ చేసిన టూల్ ఎలా అంటే సార్ ఆవులకి సపరేట్గా లేదా మిల్క్ ఈల్డర్స్ లో ఈల్డర్స్కి ఒకలాగా ఉంటుంది సార్, హై ఈల్డర్స్కి ఒకలాగా ఉంటుంది సార్, గేదెలకు వేరే విధంగా ఉంటుంది సార్. అవును సార్.
ఇట్లా చేస్తున్నాం సార్. దీంట్లో బ్రీడ్కి తర్వాత సార్ మినిస్టర్ గారు చెప్పినట్టు మిల్క్ ఈల్డ్ కాకుండా షో పర్పస్ పెంచే యానిమల్స్కి కూడా మనం ఇందులో చేస్తాం సార్. మిల్క్ ఈల్డ్ ఒక్కటే క్రైటీరియా తీసుకొని 10 లీటర్లు పాలిస్తుందంటే ₹1,00,000 కొనటం అనేది కొద్దిగా తప్పని మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం సార్. మ్యాస్టైటిస్ వస్తే ఆ రైతు వృధాగా అమ్ముకోవాల్సి వస్తే దాని వాల్యూ ఆల్మోస్ట్ ₹30,000 ₹40,000 పడిపోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నాం సార్. దీనికి రూపాయి కూడా ఖర్చు అవసరం లేదు సార్. ఐ రిక్వెస్ట్ ది హానరబుల్ మినిస్టర్ టు లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ అండ్ ప్లీజ్ టేకప్ ఆన్ ది పేపర్ మీదకి వచ్చేటట్టు చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, మినిస్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా ప్లీజ్ కంటిన్యూ. నమస్కారం అండి, నా పేరు పార్థసారథి. నేను ఈ అగ్రిక్రాఫ్ట్ అనే కంపెనీని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నాను. మేము వర్క్ చేస్తున్న మోడల్ డిజీజ్ అవుట్బ్రేక్ ఫోర్కాస్టింగ్. సో ఒక లార్జర్ లెవెల్లో జిఐఎస్ అనే సిస్టమ్ యూజ్ చేస్తూ ఏఐని ఇంటిగ్రేట్ చేసి మనం ముందుగానే డిజీజ్ని అవుట్బ్రేక్ అనేది మనం దాంట్లోంచి ప్రెడిక్ట్ చేయొచ్చు. అది సేమ్ సిస్టమ్ని యూజ్ చేసి డ్రై స్పెల్స్, ఫోడర్ అండ్ ఫీడ్ యొక్క డ్రై స్పెల్స్ని కూడా మనం ముందుగానే అక్కడ ఉన్న ఏరియాలోని లైక్ రాయలసీమ, ప్రకాశం లాంటి డ్రై ఏరియాస్లోని మనం ముందుగానే జిఐఎస్ సిస్టమ్ యూజ్ చేసి అక్కడ ఫోడర్ బ్యాంక్స్కి అండ్ యానిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్కి మనం ముందుగానే చెప్పొచ్చు దట్ దేర్ ఇస్ ఎ డ్రై ఫోడర్ అండ్ ఫీడ్ స్పెల్. సో 70% ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ ఫోడర్, ఫీడ్ అండ్ హెల్త్ అండి. సో ఈ సిస్టమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తే మనం క్లోజ్ టు ఆ 70% ఆఫ్ ద కాస్ట్ని మనం రికవర్ చేస్తూ వీ కెన్ డూ ఇట్. దట్స్ అవర్ టెక్ మోడల్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శారదా అండి. నేను ఇల్రీలో వర్క్ చేస్తున్నాను. బేసిక్గా హైదరాబాద్ ఇల్రీలో ఫీడ్ అండ్ ఫోరేజ్ క్రాప్స్ పైన రీసెర్చ్ చేస్తాము. దీంట్లో భాగంగా ఆన్ ఫార్మ్ ఫీడ్ అడ్వైజర్ అనేది ఒక మొబైల్ యాప్ అండి. ఇది ఇల్రీ డెవలప్ చేసింది. దీంట్లో ఏంటంటే మనము ఫార్మర్స్కి యానిమల్స్ ఉంటాయి, బట్ దానికి అక్కడ లోకల్లో అవైలబుల్గా ఏ క్రాప్స్ ఉంటాయో అది మాత్రమే ఫీడ్ చేస్తారు. బట్ దాంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ ఉండవు. కాబట్టి ఈ యాప్ ద్వారా మనము యానిమల్కి ఫీడ్, సపోజ్ రైస్ స్ట్రా ఇస్తున్నాం, రైస్ స్ట్రాలో కావాల్సిన న్యూట్రియంట్స్ ఉండవు. కాబట్టి ఈ యాప్ ద్వారా ఏంటంటే రైస్ స్ట్రా ఎంత ఇవ్వాలి, దానికి సప్లిమెంట్ ఫీడ్ ఎంత ఇవ్వాలి అనేది ఫార్ములా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో ప్రోటీన్ ఎంత ఉంది, డైజెస్టబిలిటీ ఎంత ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆఫ్టర్ ఫార్ములేషన్ బ్యాలెన్స్ అయిన తర్వాత కాస్ట్, సపోజ్ రైస్ స్టాక్ ఎంత కాస్ట్ పడుతుంది, అది ఓనా కాకపోతే పర్చేజ్ చేశారా అనేది కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ అనేది ఫ్రీ అండి, మొబైల్ యాప్ ఫ్రీ. ఇది ఏ ఫార్మర్ అయినా డౌన్లోడ్ చేసుకొని తన ఫార్మర్ డీటెయిల్స్, లొకేషన్ అండ్ యానిమల్ ఏజ్, సపోజ్ అది ప్రెగ్నెంటా కాదా అనేది కూడా డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఆ యానిమల్కి ఎంత ఫీడ్ ఇస్తామో ఈ యాప్ ద్వారా ఆ ఫార్ములాని బట్టి మనం ఫీడ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇందాక టక్కర్ గారి ముందు కొంచెం అంతా కన్వే చేయలేకపోయినా ఇప్పుడు మెయిన్ మినిస్టర్ గారి ముందు అంతా కన్వే చేశారు కాబట్టి అందరూ థ్యాంక్ యూ. సో నా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియచేయవలసిందిగా యానిమల్ మినిస్ట్రీ, యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ దామోదర్ నాయుడు గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి గత 2 రోజులుగా మా కార్యక్రమంలో మమేకమై మాతో కలిసి అనేక సూచనలు, సలహాలు ఇస్తున్న రైతాంగానికి, మమ్మల్ని ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ మాతో కలిసి పనిచేయడానికి పార్ట్నర్స్గా మమ్మల్ని మాకు ఆర్థిక సాయం అందించిన అందరూ శ్రేయోభిలాషులకి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని డిపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడు సూచనలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ చేయవలసిన పనిని కూడా టక్కర్ సారు పొద్దున్న చెప్తే గంటకల్లా నాకు ఇది కావాలి అని అంటే దాని మీద చర్చించి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ వెనక్కి చెప్తున్న 10 మంది గ్రూప్ సభ్యులకి, వారు ఆహ్వానించిన ఆహ్వానితులకి అందరికీ కూడా
మొదటిసారిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన జిఎఫ్ఎస్టి తరపున టక్కర్ గారికి, వేదిక మీద ఉన్న జిఎఫ్ఎస్టి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చి మరింత సమర్థవంతంగా పశుసంవర్ధక శాఖలో మేమందరం కూడా పనిచేసి రాబోయే రోజుల్లో ఈ రంగానికి మరింత చేయూతనిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మరింత ఆర్థిక సహకారాన్ని అందించడానికి తీసుకునే చర్యల్ని మాకు తెలియజేస్తూ ఏ విధమైన ఆలోచనతోటి ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మాకు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వానికి మాకు కూడా ఎటువంటి అనుసంధానం ఉండాలి, ఇతర శాఖలతోటి ఎటువంటి అనుసంధానంతో మేము ముందుకెళ్ళాలి అనే విషయాలను కూడా తెలియజేస్తూ, మాకు గత 2 నెలల నుంచి మమ్మల్ని తీర్చిదిద్దుతున్న టక్కర్ గారికి, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజున మా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సర్పు సిఇఓ గారు మేడం గారికి, అదేవిధంగా చిరంజీవి చౌదరి గారికి, మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా పూర్వ డైరెక్టర్లు ఎంవి రెడ్డి గారికి, రామలింగరాజు గారికి, స్టేజ్ మీద ఉన్న ఇతర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమాన్ని గురించి క్షుణ్ణంగా మాతో చర్చించి మాకు సూచనలు సహాయ సహకారాలు అందిస్తున్న మా గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని ఎన్నప్పటికీ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు. ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇస్తుంటారు. ఏ చిన్న కార్యక్రమం అయినా సరే మేము ఆహ్వానించినప్పుడు అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా మా కార్యక్రమాలు అన్నిట్లో భాగస్వాములవుతూ మాకు అనేక రకాలుగా ధైర్యాన్ని అందిస్తూ, అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఏవైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే వాటిని పరిష్కరించడానికి ముందుండి, ముఖ్యంగా వారి సహాయ సహకారాలు మేము బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చాలా దగ్గరగా చూసాం. మేము ఎంత డీలా పడ్డా కూడా మమ్మల్ని వెనుతట్టి ఏం కాదు, మీరు చేయాల్సిన పని మీరు చేయండి, ప్రభుత్వం చూసుకుంటుందని సార్ ప్రత్యేకంగా 2-3 సార్లు ప్రెస్తో మాట్లాడారు. మామూలుగా ప్రెస్ వాళ్ళకి మేము డిపార్ట్మెంట్ తరఫున మాకు ధైర్యం చెప్తూ, ప్రెస్ వాళ్ళకు కూడా రైతాంగానికి వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరు డీలా పడాల్సిన పని లేదు, ఇబ్బంది లేదు అని, ప్రజాబాహుళ్యానికి కూడా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదని చాలా గట్టిగా 2-3 సార్లు ప్రెస్ మీటింగ్లో మాట్లాడి మా శాఖకు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. అటువంటి గౌరవనీయులు మా మంత్రిగా ఉండటం మాకు చాలా గర్వకారణం. ఈరోజు కూడా వారిని మేము సార్ మనం కాంక్లేవ్ చేస్తున్నామని గత వారం ముందు చెప్పినప్పుడు తప్పకుండా చేయండి, మనం ఏం చేయాలో ఆలోచించండి, కార్యక్రమం అయిన తర్వాత తప్పకుండా చేద్దామన్నారు. అదే విషయాన్ని వారి ప్రసంగంలో కూడా వారు తెలియజేశారు. సో వారి సహాయ సహకారాలు అందుకుంటూ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా పశుసంవర్ధక శాఖ పనితీరుని మెరుగుపరచుకోవడానికి మా శాఖ తరపున మేము తప్పకుండా ప్రయత్నిస్తామని సభాముఖంగా మా అందరి తరపున కూడా మా గౌరవ మంత్రివర్గానికి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఆనరబుల్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సమయాన్ని కేటాయించి యానిమల్ హస్బెండరీ టెక్ AI 2.0 ఈ కాన్క్లేవ్కి విచ్చేసినందుకు మరొకసారి మంత్రివర్యులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సార్ ఫర్ మార్కింగ్ యువర్ ప్రెజెన్స్ టుడే హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. ఇట్లా స్టేజ్ పై నుంచి చూస్తుంటే ఎంతమంది నుంచి ఉన్నా సార్ క్లియర్గా కనిపిస్తున్నారు. సీరియస్లీ థ్యాంక్ యూ సార్.